హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆ రోజు నేను ఎంతో ఆశగా నువ్వు ఉన్న చోటుకి నేను వచ్చాను. నీకు గుర్తుందా భార్గవి? నువ్వు నన్ను చూసి కంగారు పడిపోతూ తడబడుతూ మీరేంటి ఇక్కడికి వచ్చారు అని నువ్వు నన్ను అడిగావు. మరి నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు భార్గవి అని నేను నిన్ను అడిగితే నువ్వు నాకు ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయావు. ఆ రోజు నువ్వు నీ మనసులోని మాటను ఆదిత్యకి చెప్పేందుకే ఆదిత్యని అక్కడికి రమ్మని పిలిచావని నాకు అర్థమయ్యింది. నువ్వు ఆదిత్య కోసమే ఎదురు చూస్తున్నావని నాకు తెలిసి నా మీద నాకే విరక్తి పుట్టింది. ఆ రోజు ఆ బాధలోనే నేను బాగా తాగి గంగులీ ఉండే ప్లేస్కి వెళ్ళాను. ఆ ఇంట్లో ఆ సమయంలో అప్పుడు గంగులీ లేడు. వాడి చెల్లెలు కామిని ఒక్కటే ఉంది. నేను బాగా తాగడం వల్ల ఇంటి బయటే పడిపోయాను. ఆ రోజు ఏం జరిగిందో నాకు ఇప్పటికీ ఎంత ఆలోచించినా కూడా గుర్తు రావట్లేదు. నేను ఇంటి బయటే పడిపోయాను అనే విషయం మాత్రమే నాకు గుర్తుంది. ఉదయం నేను కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. గంగులీ ఉన్న ఇంట్లో నేను ఉన్నానని నాకు అనిపించింది. నా పక్కనే కామిని పడుకొని ఉంది. కామిని వైపు ఆశ్చర్యంగా చూశాను. తాను అర్ధనగ్నంగా నా పక్కన పడుకొని ఉంది. నాకు భయం వేసింది. వెంటనే నన్ను నేను చూసుకున్నాను. నేను పూర్తిగా నగ్నంగా ఉన్నాను. ఒక్కసారిగా నా గుండె జల్లుమంది. నేను వెంటనే పైకి లేచి నా బట్టలు వేసుకుని కామిని వైపు చూశాను. అదే మొదటిసారి కామినిని నేను అంత స్పష్టంగా చూడడం. ఒక్కసారిగా నా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఆ సమయంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ ఏదో తప్పు జరిగిందని నాకు అనిపించింది. నేను వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చేశాను అని సుధాకర్ ఒక్కొక్క విషయం చెబుతూ ఉంటే భార్గవి సుధాకర్ మాటల్ని వింటూ ప్రాణం లేని ఒక బొమ్మలా నిలబడి ఉంది. నేను రాత్రి బాగా మందు తాగడం వల్లే ఇదంతా జరిగిందని, ఇలా జరగడానికి కారణం ఆ ఆదిత్యేనని, ఆదిత్య మీద మరీ కోపం పెంచుకొని ఇంటికి వచ్చి ఆదిత్య మీద లేనిపోని చాడీలని చేర్చి మా రాజ్యం పిన్నికి నేను చెప్పాను. అప్పటికి నా కోపం తగ్గలేదు. నేను ఆదిత్య ఉన్న చోటికి వెళ్ళి ఆదిత్యని బలంగా కొట్టబోయాను. ఆదిత్య మీద కోపంతో ఊగిపోతూ నా మనసులో ఆదిత్య పైన నేను పెంచుకున్న కోపాన్ని మొత్తం ఆదిత్య ముందు కక్కాను. ఆదిత్య ఎంతటి బలశాలో అంతటి బుద్ధిశాలి కూడా. నేను చెప్పేదంతా ఓపిగ్గా విన్నాడు. నా బాధను అర్థం చేసుకున్నాడు. నేను బాగా తాగి ఉన్నానని గ్రహించి పక్కనే ఉన్న మజ్జిగను నాకు తాగించి నన్ను ఒక చోట కూర్చోబెట్టి నా పక్కన ఆదిత్య కూర్చొని నా వైపు చూస్తూ, భార్గవిని నేను ప్రేమిస్తానని నువ్వు ఎలా అనుకున్నావు అన్నయ్యా? 12 ఏళ్ల క్రిందటే తాతయ్య మన ముగ్గురిని పిలిచి మా ముందే నీకు భార్గవిని చూపిస్తూ భార్గవి నీ భార్యదా అని నీకు చెప్పాడు కదా. నేను భాస్కర్ ఇద్దరము అప్పుడే భార్గవి నీ భార్య అని మా మనసులో భావించాము. నీ భార్య అంటే మాకు వదిన కదా. వదిన అంటే తల్లితో సమానం కదా అన్నయ్య. అందుకే అప్పటి నుండి నీ భార్యగానే భార్గవిని ఇన్నాళ్ళు నేను చూస్తున్నానే తప్ప మరో ఉద్దేశంతో నేను భార్గవిని ఎప్పుడూ చూడలేదు అన్నయ్య. నీ భార్యగా మా వదినగా భార్గవిని ఎవరైనా ఏడిపించినా వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పేవాడిని. భార్గవి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అలా నేను ముందుకు వెళ్ళి భార్గవికి హెల్ప్ చేసేవాడిని. అంత మాత్రాన మా ఇద్దరిని అలా ఎలా ఊహించుకున్నావురా? నీ మనసులో ఇలాంటి అనుమానం వచ్చినప్పుడే ఆ రోజే నువ్వు
నా దగ్గరికి వచ్చి నన్ను ఒక్కసారి అడిగి ఉంటే నీకు నేను క్లారిటీగా అన్నీ చెప్పి ఉండేవాడిని కదా. ఇదంతా నీ మనసులో పెట్టుకొని ఇన్నాళ్ళు నువ్వు ఒక్కడివే బాధపడ్డావా? ఆ బాధలోనే మందుకు అలవాటు పడ్డావు. చూడు అన్నయ్య, నిన్ను నేను మోసం చేస్తానని ఎలా అనుకున్నావురా? నువ్వు నాకు అన్నయ్యవు సుధాకర్. మనమంతా ఒక కుటుంబం. మనమంతా కలిసి ఐకమత్యంగా ఉండాలి. మనమంతా ఒకటే అన్నయ్య. అది ఎన్నడూ నువ్వు మర్చిపోవద్దు అన్నయ్య అని ఆదిత్య నాతో చెప్పాడు. ఆ రోజు ఆదిత్య మాటలతో నా కళ్ళు తెరుచుకున్నాయి. అయినా నా మనసులో ఏదో ఒక మూలన ఉన్న చిన్న అనుమానంతో ఆదిత్య వైపు చూసి, నువ్వు ప్రేమించకపోతే భార్గవి నిన్ను ప్రేమిస్తోంది కదా, దాని సంగతేంటి అని అమాయకంగా అడిగాను. ఆదిత్య చిన్నగా నవ్వుకొని, ఈ వయసులో ఉన్న అమ్మాయిలందరికీ వాళ్ళ కంటికి నచ్చిన అబ్బాయిని చూసి అట్రాక్ట్ అవుతున్నారు. దానినే ఇష్టం అని అనుకుంటున్నారు. కొంతకాలానికి రియాలిటీ తెలుసుకొని ఇది ప్రేమ కాదు, జస్ట్ అట్రాక్షనేనని తెలుసుకొని వాళ్లను మర్చిపోయి పెద్దలు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ కాలం అమ్మాయిలంతా అలానే ఉన్నారు అన్నయ్య. నువ్వేం దిగులు పడకు. మన తాతయ్య నిర్ణయించినట్లే నీకు భార్గవికి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. నీ భార్య భార్గవి మాత్రమే. నేను మాట ఇస్తున్నాను అన్నయ్య. నా విషయంలో తాతయ్య చెప్పినట్లు జరగకపోయినా నీ విషయంలో మాత్రం పెదనాన్నతో నేను మాట్లాడి నీకు భార్గవికి పెళ్లి చేసే బాధ్యత నాది. నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా అన్నయ్య అని ఆదిత్య నా వైపు చూశాడు. నాకు నమ్మకం ఉంది అని నా తలను ఊపాను. అయితే ఇప్పటి నుంచి ఈ మందు మానేసి పెదనాన్న ఎంతో కష్టపడి నీకు మన ఊర్లోనే గవర్నమెంట్ టీచర్గా పోస్టింగ్ వేయించాడు. ఆ జాబ్లో జాయిన్ అవ్వు. మీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకో అని ఆదిత్య నాతో చెప్పాడు. నీకు మధుకి పెళ్లి చేయాలని తాతయ్య నిర్ణయించాడు కదా ఆదిత్య, మరి నీ సంగతి ఏంటి అని నేను ఆదిత్యను అడిగాను. నా మాటకు ఆదిత్య చిన్నగా నవ్వుకొని, మధుకి నాకు ఏజ్ గ్యాప్ చాలా ఉంది అన్నయ్య. అది చాలా చిన్న పిల్లరా. ఏదో తెలిసి తెలియక పెద్దవాళ్ళు మన చిన్న వయసులోనే ఈ పెళ్లిళ్లను నిర్ణయించారని మనం కూడా అలానే ఆలోచిస్తే ఎలా అన్నయ్య? అయినా ఇప్పుడు నేను నా ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను. నేను సాధించవలసింది చాలా ఉంది. మధు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అంత చిన్నపిల్ల, అది నన్ను హ్యాండిల్ చెయ్యలేదు. తన చదువు పూర్తయిన తర్వాత తన ఆలోచనలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడే చెప్పలేము. నన్ను అర్థం చేసుకుని నాకన్నా మెచ్యూర్డ్గా ఆలోచించే అమ్మాయి నాకు కావాలి. అయినా నన్ను తట్టుకోగలిగే కెపాసిటీ మధుకి లేదు. అయినా ఇప్పుడు నా విషయాలు నీకెందుకురా అన్నయ్య? నీకు భార్గవి భార్యగా వస్తే నువ్వు హ్యాపీ కదా. ఇంకేమీ ఆలోచించకు సుధాకర్ అని ఆదిత్య నాతో చెప్పాడు. నా మనసులో ఆదిత్య మీద ఉన్న కోపం మొత్తం దూది పింజలా ఎగిరిపోయింది. నేను నా తమ్ముణ్ణి అనుమానించి వాడికి ఇంత ద్రోహం చేశానా? కానీ నా తమ్ముడు నాకు మంచి జరగాలని, ఫ్యూచర్లో భార్గవితో కలిసి నేను ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆదిత్య ఎప్పుడు అందరికీ మంచే చేయాలని చూస్తాడు. అలాంటిది నా తమ్ముడి మీద అనవసరంగా నేను కోపం పెంచుకొని ఆ కోపంలో కళ్ళు మూసుకొని ఎంత పొరపాటు చేశాను అని అనుకోగానే నాపై నాకే అసహ్యం కలిగింది. గంగులికి నేను ఇన్నాళ్ళు
సహాయం చేస్తూ వచ్చాను అని నేను చాలా బాధపడ్డాను. నేను గంగులితో స్నేహం చేసి ఆదిత్య విషయాలన్నీ గంగులికి చెప్తున్నానని ఆదిత్యకి తెలిస్తే నన్ను క్షమించడు, నన్ను బాగా కొడతాడు అనే భయంతో మౌనంగా ఉన్నాను. ఆ భయంతోనే ఆదిత్యకి నేను చేసిన తప్పుల గురించి చెప్పలేదు. అది నేను చేసిన రెండో తప్పు. అలా ఆ విషయం జరిగి వారం రోజులు గడిచాయి. ఒకరోజు గంగులీ నన్ను తన ఇంటికి పిలిచాడు. తన చెల్లెలు కామిని నన్ను ప్రేమిస్తోందని, నన్ను తన చెల్లెల్ని పెళ్లి చేసుకోమని నన్ను గంగులీ అడిగాడు. నేను ఒప్పుకుంటే మా ఇద్దరికి పెళ్లి చేస్తానన్నాడు. నేనెవరినో, నా వాళ్ళు ఎవరో తనకి చెప్తే తన చెల్లెలికి అన్నయ్యలా నా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడతానని నాతో అన్నాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. నేను నా చిన్న వయసు నుండే నా మేనత్త కూతుర్ని ప్రేమిస్తున్నానని, నా మేనత్త కూతుర్ని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోనని గంగులికి కామినికి ఇద్దరికీ గట్టిగానే చెప్పాను. అప్పుడు గంగులీ నా మీద కోప్పడ్డాడు. కానీ ఆ రోజు కామినీనే నాకు సపోర్ట్గా నిలబడింది. గంగులితో మాట్లాడింది. కామిని వాళ్ళ అన్నయ్యతో, అన్నయ్య సుధాకర్ గారు నాకు ఇష్టమే కానీ సుధాకర్ గారికి నేను ఇష్టం లేదని చెబుతున్నాడు కదా, సుధాకర్ గారిని వదిలేద్దాం, మీరెప్పుడు ఫ్రెండ్స్ లానే ఉండాలి, నా వల్ల మీరిద్దరి మధ్య ఎటువంటి గొడవ రాకూడదు అన్నయ్య అని చాలా మంచిగా మాట్లాడింది. నేను కూడా కామిని ఎంత మంచిదో, నా వల్ల తెలియక తప్పు జరిగినా కూడా అవి ఏవి తన మనసులో పెట్టుకోకుండా వాళ్ళ అన్నయ్య దగ్గర నా విషయం చెప్పకుండా నా మనసును అర్థం చేసుకొని నా సైడ్ నిలబడి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడింది అని, కామిని ఎంత మంచిదో అని నేను అప్పుడు అనుకున్నాను. అంతటితో ఆ విషయాన్ని నేను పూర్తిగా మర్చిపోయాను. నేను గంగులీ ఉన్న చోటుకు వెళ్ళడమే పూర్తిగా మానేశాను. 4 రోజుల తర్వాత గంగులీ వాళ్ళ నాన్న ఇద్దరు నెల్లూరులో 15 మంది అమాయకమైన అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి ఎవరికీ తెలియకుండా షిప్పులలో దుబాయ్కి పంపించే ఏర్పాట్లు చేశాడు. ఆ అమ్మాయిలంతా ఆదిత్య చదివిన కాలేజీలో చదివే అమ్మాయిలే. ఆ అమ్మాయిలను విదేశాలకు అమ్మేస్తూ ఉండగా ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పోలీసుల సహాయంతో గంగులిని వాళ్ళ నాన్నను పట్టుకున్నారు. గంగులీ చేస్తున్న బిజినెస్ ఏంటో అప్పుడే నాకు తెలిసింది. స్లమ్ ఏరియాలో పేదరికంలో పుట్టిన ఆడపిల్లలను వాళ్ళ తల్లిదండ్రులకు తక్కువ అమౌంట్ ఇచ్చి 16-17 ఏళ్ల మధ్యగల వయసు అమ్మాయిలను ఆశ చూపించి వాళ్ళను కొని ఆ అమ్మాయిలను విదేశాలకు అమ్మేస్తూ ఉండేవాడు ఈ గంగులీ. ఈ విషయం నాకు అప్పుడే తెలిసింది. కానీ ఈసారి కాలేజీ అమ్మాయిలను కిడ్నాప్ చేశాడు గంగులీ. ఆ గొడవలో గంగులీ వాళ్ళ నాన్న చనిపోయాడు. గంగులీకి కఠినమైన శిక్ష పడింది. అందులో చిక్కుకున్న 15 మంది అమ్మాయిలలో 14 మంది అమ్మాయిలు మాత్రమే సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఒక్క అమ్మాయి మాత్రమే అందులో ప్రాణాలు కోల్పోయింది. ఆ అమ్మాయి కూడా ఆదిత్యకి బాగా కావలసిన అమ్మాయి. ఇదంతా ఎప్పుడు జరిగింది బావా అని భార్గవి సుధాకర్ని అడుగుతుంది. 4 సంవత్సరాల క్రిందట ఈ సంఘటన జరిగింది భార్గవి. ఆ రోజు ఏం జరిగిందో నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. ఆదిత్య ఆ అమ్మాయిని కాపాడడం కోసమే గంగులీ ఆ 15 మంది అమ్మాయిలను ఎక్కడ దాచిపెట్టి ఉన్నాడో కనుక్కోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కదిలి వచ్చేలా చేశాడు ఆదిత్య. అంతేకాదు మా నాన్న
బాబాయ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ 15 మంది అమ్మాయిలు ఎక్కడున్నారో వెతకడం కోసం వాళ్లకున్న బలగాన్ని మొత్తం ఉపయోగించారు. ఆ రోజు ఆదిత్య ఆ 15 మంది అమ్మాయిలను వెతకడం కోసం ఊరు వాడ మొత్తం ఏకం చేశాడు. ఆ అమ్మాయిల కోసం ఆదిత్య ఫ్రెండ్స్ మనుషుల్ని పెట్టి విజయవాడ, నెల్లూరు, ఒంగోలు ఒక ప్లేస్ అని కాదు అనువనువు గాలించాడు. ఆ రౌడీల చేతుల్లో ఆ 15 మంది అమ్మాయిలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారోనని తిండి తిప్పలు మాని రోజంతా వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాడు ఆదిత్య. గంగూలీ ఆ 15 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసిన 24 గంటల్లోనే ఆ అమ్మాయిలను ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నారో ఆదిత్య కనుక్కొని వాళ్ళను కాపాడాడు. కానీ ఏ అమ్మాయి కోసమైతే ఆదిత్య ఇదంతా చేశాడో ఆ అమ్మాయి పరిస్థితి మరీ దారుణంగా ఉందట. నాన్న, బాబాయ్ అందరూ కలిసి ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించారట. ఎంత ప్రయత్నించినా ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆదిత్య కోపానికి ఆ రోజే గంగూలీ ఆదిత్య చేతిలో చచ్చిపోయి ఉండేవాడు. 15 మంది పోలీసులు, ఆదిత్య ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆదిత్య చేతులలో నుంచి ఆ గంగూలీని విడిపించలేకపోయారట. చివరికి ఆదిత్య చేతుల నుండి గంగూలీని విడిపించి కొన ఊపిరితో ఉన్న గంగూలీ ప్రాణాలను కాపాడారట పోలీసులు. నాకు ఆ రోజే తెలిసింది గంగూలీ ఎంత దుర్మార్గుడో. ఆదిత్యకి ఈ గ్యాంగులో గంగూలీ వాడి తండ్రి కాకుండా ఇందులో మెయిన్ వ్యక్తి ఇంకెవరో ఉన్నారని మొదటిసారి అనుమానం కలిగింది ఆదిత్యకి. ఈ గొడవలో గంగూలీ తండ్రి మరణించాడు. గంగూలీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.